ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాదాపు 4,000 ఓట్ల తేడాతో న్యూఢిల్లీలో ఓడిపోయారు. పర్వేష్ వర్మ సీఎం అభ్యర్థిని మట్టి కరిపించారు. దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటను బీజేపీ స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును సర్వే సంస్థలు ఊహించాయి. కానీ కేజ్రీవాల్, సిసోడియా, సర్వేంద్ర జైన్ ఓటమిని మాత్రం గుర్తించలేకపోయాయి. జైలుకు వెళ్లిన నేతలు అంతా ఈసారి ఓటమిని చవిచూశారు. అయితే మన దేశంలో ఇలా సీఎం అభ్యర్థులు ఓడిపోవడం కొత్తేమీ కాదు. మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీఆర్ నుంచి మొదలు పెడితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వరకు ఓటమిని చవిచూసిన వాళ్లే ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గత ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు. తృణమూల్ నుంచి బయటకు వచ్చిన సువేందు అధికారి మమతా బెనర్జీపై పోటీ చేశారు. అయితే అక్కడ శాసనమండలి లేకపోవడంతో ఎమ్మెల్యేగా గెలిస్తేనే సీఎం అవ్వగలరు. అది తెలిసిన సువేందు అధికారిని ఓడించడానికి ఏకంగా మమతా బెనర్జీ రంగంలోకి దిగింది. అయితే ఆ ప్రాంతంలో సువేందు అధికారి కుటుంబానికి పట్టు ఉండడంతో మమతా బెనర్జీ గెలవలేకపోయారు. దాదాపు 20,000 మెజారిటీతో మమతా బెనర్జీపై సువేందు అధికారి గెలిచారు. తర్వాత భవానీపూర్ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఇక తెలంగాణలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి అప్పటి సీఎం కేసీఆర్, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఇద్దరి అభ్యర్థులపై బీజేపీ నుంచి వెంకటరమణారెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తుంది అనుకున్న టైంలో రమణారెడ్డి అనూహ్యంగా గెలిచారు. రమణారెడ్డి దెబ్బకు తాజా మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు ఓడిపోయారు. ఇలా రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనైతే సీఎం అభ్యర్థులు ఓటమి చవిచూశారు.